నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వము వైద్య కళాశాలను నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలకు వైద్యం ఉచితంగా అందుతుందని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామాదేవి అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ హోంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 అంటూ ప్రజలను మోసం చేశారని, మరోమారు PPP అంటూ ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను దారాదత్తం చేస్తున్నారని అన్నారు. PPP విధానాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తే పేద విద్యార్థులు 15,000కే MBBS పూర్తి చేయవచ్చని, అదే కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే ధనవంతులు మాత్రమే చదువుకుంటారని, వైద్యం పేదలకు అందుదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు SK మస్తాన్ వలి, గంట అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక్క వైద్య రంగానికి పరిమితం అవట్లేదు. నేను నిన్న మొన్న చూసాను. ఇది 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 మూడు పిల్లలు. ఈ ప్రైవేట్ ఈ 3 పిల్లలనే ఒక మోసం ఉంది. 4 పిల్లలు పెట్టి ఇంకొక మోసం కూడా చేస్తా ఉన్నారు. దీన్ని సంపూర్ణంగా అమ్మేసేటటువంటి ఒక పథకం. ఇప్పుడు నీళ్లు అమ్మడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్, దాని వివరాల్లోకి నేను వెళ్ళగల, కానీ ఇక్కడ నీళ్లు అమ్ముకోవడానికి ఒక పథకం వచ్చిందని కాకమాల్లో ఒక లిఫ్ట్ P4 కింద ఇస్తున్నారు అనేది వచ్చింది. అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మకానికి పెట్టే దానిలో మెడికల్ కాలేజీల అమ్మకాలు అనేది అత్యంత దుర్మార్గమైంది. ప్రజలకి మనం వెనకటి రోజుల్లో తిండి ఉండాలి, పట్టు ఉండాలి, గూడు ఉండాలి అనుకునేవాళ్ళం. ఈ రోజు తిండి, బట్ట, గూడుతో పాటు విద్య, వైద్యం అనేవి కూడా ప్రాథమిక అవసరాలుగా మారి ఒక ప్రాథమిక అవసరమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందించాలంటే దీన్ని ప్రభుత్వ రంగంలో రక్షించుకుంటేనే. నేను చాలా సమర్థవంతమైన ముఖ్యమంత్రిని అని చెప్పేసి అనుకుంటే ప్రభుత్వ రంగంలో ఆసుపత్రి నిర్మాణం చేసి దాన్ని సమర్థవంతంగా నిర్మించగలిగే సత్తా ఉంటే మీరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒప్పుకుంటారు. లేకపోతే ఈ రోజు అమ్మకానికి వచ్చినటువంటి CEO గానే ప్రజలు భావించేటటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది. 16 నెలలకి 5 ఏళ్ళు ఇదే పరిస్థితి గడిస్తే CEO ఇంటికి వెళ్ళండి, మా ఆస్తుల అమ్మకానికి అవసరం లేదని చెప్పే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇప్పుడైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, దీన్ని ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేయండి, అవసరమైనటువంటి నిధులు ఇవ్వండి. పేద విద్యార్థులకి ఎవరైతే మీరు వాగ్దానం చేస్తా ఉన్నారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుని మీరు నమ్మకాన్ని పొందండి. లేకపోతే చెప్పేసి 4 పడతీసి ఇవాళ కాలేజీ అమ్మకానికే కోరుకున్నారు. మిత్రులారా, ఇది బాపట్ల పట్టణంలోని శ్రీ కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో ఈ నెల 14వ తేదీన ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతుందని పండిత ముత్తేవి శ్రీనివాస శశికాంత్ తెలిపారు. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోన ప్రభాకరరావు గారి కళాక్షేత్రంలో గత 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతములు ఈ సంవత్సరం కూడా లలితా త్రిపుర సుందరి పీఠం, బాపట్ల భక్త సమాజం, వికనస ఆర్షధర్మ పీఠం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో 14/11/2025 దశమి శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో బాపట్లలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అసంఖ్యాకంగా పాల్గొని కార్తీక మాస పర్వదినంలో జరిగేటువంటి ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకుని, అలాగే తదనంతరం జరిగేటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 21వ తేదీన 82 దివ్య అమావాస్య హోమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి గంటమాల నరసింహమూర్తి తెలిపారు.
ఇప్పటి వరకు దేవాలయం ప్రాంగణంలో 81 అమావాస్య హోమాలు పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ఉభయదాతలు 1,116 రూపాయలను దేవాలయం ఆన్లైన్ బ్యాంకు ఖాతాకు ఈ నెల 17వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. కార్తీక మాసం చివరి రోజున ఈ దివ్య అమావాస్య హోమం జరుగుతుందని, ఇందులో పాల్గొని అమ్మవారికి తమ కోరికలు విన్నవించుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయని భక్తులు విశ్వసిస్తున్నారని ఆయన వివరించారు. భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మీ యొక్క సమస్తమైన సమస్యల నుండి అమ్మవారి అనుగ్రహంతో శీఘ్రంగా పరిష్కారం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అమావాస్య హోమం కార్యక్రమానికి ఉభయదాతలకు ఉండాలి అంటే 1,116 రూపాయలు చెల్లించాలి. ఆ చెల్లించిన తర్వాత మీ యొక్క వివరాలు అంటే గోత్రము, పేర్లు, పోస్టల్ అడ్రస్, సెల్ నెంబరు, అలాగే వీటితో పాటు ఆ హోమానికి సంబంధించిన ఒక సంకల్పం. అంటే సంకల్పం ఏంటి? మీరు ఏదో అనుకుంటారు కదా, అబ్బాయి వివాహం కోసమా, లేదా ఉద్యోగం కోసమా, ఆరోగ్యం కోసమా, ఇలాగ అనుకుంటారు కదా, ఆ అనుకున్న సంకల్పం అందులో రాయండి. ఈ విధంగా ఇవన్నీ సంకల్పాలు, మీరు చెల్లించేటువంటి రుసుము, ఇవన్నీ కూడా ఈ నెల 17వ తారీఖు లోపే మాకు పంపండి. ఎందుకంటే తర్వాత ఎందుకు వద్దున్నామంటే ఇవన్నీ మీరు పంపే వివరాలన్నీ కూడా మేము క్రోడీకరించుకొని వరుసక్రమంగా ఏ విధంగా ఎవరికి ఏ రకంగా రాసుకొని అవన్నీ కూడా సిద్ధమవుతాం. సమయం తక్కువ ఉంది కాబట్టి 17వ తారీఖు లోపు 1,116 రూపాయలు ఆన్లైన్ ద్వారా కానీ, లేకపోతే దేవస్థానంలో నేరుగా రుసుము చెల్లించుకొని మీరు నమోదు చేసుకోవచ్చు. కేవలం దేవస్థాన అకౌంట్కి మాత్రమే పంపాలి. అంతేగాని మా దేవస్థానంలో పనిచేసేటువంటి ఏ సిబ్బందికైనా సరే నాతో సహా గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ ఎవరికి చెయ్యొద్దని మరొక మారు మనస్ఫూర్తిగా తెలియదు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చందూలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు రూరల్ సర్కిల్ సిఐ బి హరికృష్ణ ఆధ్వర్యంలో రెడ్డిపాలెం టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందోలు టు బాపట్ల హైవేపై వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఐ వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్స్ మరియు హెల్మెట్ లేని వారికి చలానాలు విధించారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో వాటి నివారణ చర్యలో భాగంగా ఈ తనిఖీ చేపట్టారు. ఎస్ఐ శివకుమార్ వాహనదారులకు హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదానికి గురి కావటం అంటే కేవలం ఒక మనిషి రోడ్డుపై పడటం కాదని, ఒక కుటుంబం రోడ్డున పడటమని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాల వల్ల జరిగే మరణాల శాతాన్ని తగ్గించవచ్చని ఆయన తెలిపారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అంతా జిల్లా మొత్తం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు, ఇన్సూరెన్సు అన్ని పత్రాలు తీసుకొని హైవే మీద ప్రయాణం చేయగలను. లేని ఎడల స్పెషల్ డ్రైవ్లో భాగంగా హెల్మెట్, రాంగ్ పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, వీటన్ని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. వీటికి కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని అలాంటి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అన్నీ తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మైనర్లకి మీ వాహనాలు ఇవ్వద్దు. పిల్లలకి ఎక్కువ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసులు కూడా పెడుతుంది ఎక్కువ మొత్తం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి. బాపట్ల పట్టణం 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారంలో ఉన్న శ్రీ గంగా పార్వతీవర్ధని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం తరపున అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రసాద పంతుల ఆధ్వర్యంలో భక్తులందరితో కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
యలహంక బీచ్ పునః ప్రారంభించిన సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ స్వయంగా బీచ్ ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్తీక మాసం సందర్భంగా సోమవారాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి విశేషంగా వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు యాత్రికుల భద్రతా నిమిత్తం పోలీసు అధికారులు సిబ్బంది మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చేశామని ఆ పరిధిని దాటి ఎవరూ వెళ్లకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. మద్యం సేవించి సముద్రంలోకి దిగడం మరియు సముద్రంలో ఈత కొట్టడం నిషేధమని తెలిపారు. పోలీసులు సూచనలు పాటిస్తూ సురక్షితంగా సముద్ర స్నానాలు ఆచరించాలని కోరారు. సముద్రం లోపల తీరం వెంబడి గస్తీ కోసం 10 పడవలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జి రామాంజనేయులు, ఎండి మోయిన్, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారు రోజువారీ విధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా అనారోగ్య కారణాల సమయంలో మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో బదిలీ పనివారిని నియమించుకునే సౌలభ్యాన్ని కల్పించాలని వారు ప్రధానంగా కోరారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి పట్టణ జనాభా పెరిగినందున ఎక్కువ మంది పనివారిని పెంచవలసిన అవసరం ఉందని అంగీకరించారు. అందుకోసం 40 మంది పనివాళ్లను నియమించడానికి అనుమతి నిమిత్తం ప్రభుత్వానికి లేఖ రాస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ప్రతి సమస్యకు సానుకూలంగా స్పందించి తమ పక్షాన ఉంటానని హామీ ఇచ్చినందుకు కార్మికులు కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. మేము వెనక్కి తీసుకుంటాం. ఎందుకంటే కమిషనర్ గారు కార్మికుల సమస్య పట్ల వాళ్ళు చాలా యథార్థంగా మనస్ఫూర్తిగా అంగీకరించారు. కష్టాలు మేము చెప్పాం, వాళ్ళు దాని సొల్యూషన్ కూడా చెప్పారు. ఈవేళ గిరిజనులు ఇచ్చినటువంటి అర్జీని మేము వెనక్కి తీసుకుంటాం. ఎందుకంటే కమిషనర్ గారు చాలా మంచి మనసుతోటి, అలాగే ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా మంచి మనసుతోటి కార్మికుల పక్షాన్ని మేము ఉంటాం, వాళ్ళ కష్టం వస్తే మేము తోడుగా ఉంటాం, మీ సమస్యలు ఏంటంటే మేము వివరం చెప్పాం, ఇలాంటి కష్టాలు ఉన్నాయని, ఆ కష్టాలు మాత్రం మేము తీరుస్తాం, సమస్యను ఇలా విధంగా సాల్వ్ చేస్తామని చెప్పి మాటిచ్చి ఉన్నారు. కాబట్టి మేము మన ఇచ్చిన గ్రీవెన్స్ ఇచ్చిన అర్జీని వెనక్కి తీసుకున్నానికి సంసిద్ధంగా కార్మికులు, బాపట్ల కార్మికులు అందరు సిద్ధంగా ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్మికులు పేదవారు కష్టాల నుంచి వాళ్ళు అర్థం చేసుకొని మా సమస్య పట్ల వాళ్ళు కమిషనర్ గారి ఇన్స్పెక్టర్ చూపించిన అభిమానుల ప్రేమకి మేము కార్మిక యూనియన్ నాయకుల తరపున, ఈ యూనియన్ నాయకులుగా, కార్మిక సంఘం తరపున నాయకులుగా మేము అందరం కూడా పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. మనం సోమవారం గ్రీవెన్స్లో బాపట్ల కార్మికుల సమస్య పైన మరి గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చాం. దాని మీద కమిషనర్ గారు అర్జీ తీసుకొని అక్కడే ఉన్నారు. బాపట్ల కమిషనర్ గారు ఈరోజు పిలిపించి బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న ఉమామహేశ్వర స్వామివారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 20వ రోజు 3వ సోమవారం స్వామివారికి ప్రీతికరమైనటువంటి కూష్మాండ దీప కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, భక్తుల గోత్ర నామాలతో విశేష అష్టోత్తరం, నీరాజనం, నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయం అంతా ఓం నమః శివాయ నామంతో మార్మోగిందే. దిబ్బకు శంభుం దివి వల్లభో డిండాజారుడజంబుజార్చకహనో యస్మిన్ రుకాండ్రుండ్రగః డింభం కుంభడి కుంభకుంభగహనో ఢీంకారమో డిండిమో
డోలాఢం ఢురుడం నృకాండ్రునిలయః భక్త మహాశైలకు ముఖ్య విజ్ఞప్తి. మన స్థానిక బాపట్ల చీలు రోడ్డులో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణమునందు గత ఈ నెల 20వ తారీఖు వరకు మనం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో మన పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణమునందు ప్రతి నిత్యము కూడా ఉదయం 5 గంటలకు స్వామివారికి విశేష పంచామృత స్తవన కార్యక్రమం, అదేవిధంగా భక్తుల గోత్రనామాలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొదటి వారం, రెండో వారం ప్రత్యేక అలంకారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి వారం దీపాలంకరణ సేవా కార్యక్రమంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా రెండో వారం స్వామివారు నారికేళ దీపోత్సవంలో భక్తులకు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా రేపు 3వ వారాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం కూష్మాండ దీప కార్యక్రమం, భక్తులందరూ కూడా అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అదేవిధంగా ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తున్నారు. 5వ తారీఖు వరకు ఇదే విధంగా భక్తులు విచ్చేసి అన్ని కూడా జయప్రదం చేస్తూ ఉంటారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రేపు 3వ వారం, 4వ వారం ఈ కార్తీక సోమవారాలు భక్తులందరూ కూడా పాల్గొని పవిత్ర కార్తీక మాసంలో 3వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తి జనసంద్రంగా మారాయి. ఆలయాలన్నిటిలోనూ ఓం నమ శివాయ మంత్రం ప్రతిధ్వనించింది. కొత్తపేట మండలంలోని పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయం వైభవం ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శివయ్యకు పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి వారి మొక్కులను తీర్చుకున్నారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈఓపీ కామేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి తోపులాటలు జరగకుండా సులువుగా దర్శనం కల్పించారు. తోట వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెల రోజుల ప్రసాద వితరణ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. అమ్మ నడవాలి, అమ్మ నడవాలి, దమ్మ దమ్మ రావా తల్లి. మీరు కబాబా నడితే వెనకాల ముందుకు వస్తారు. రావాలండి అమ్మ, రావాలి తల్లి వెనక్కి తరగ. కార్తీక మాసం 4వ వారం సందర్భంగా వరంగల్ మట్టివాడలోని భోగేశ్వర ఆలయంలో ఈ రోజు అభిషేకాలు, అర్చనలు, పూజలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో శివాలయాల్లో జరిగే ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివయ్య అనుగ్రహం పొందారు. నా పేరు అనిల్ శర్మ. భువనేశ్వర దేవస్థానానికి అర్చకుడిగా ఉంటున్నాను. ఈ దేవాలయము క్రీస్తు 1242 సంవత్సరం దేవాలయము, దాదాపు 900 సంవత్సరాల కింద దేవాలయము.
దేవాలయం ప్రతిష్ఠించింది రుద్రమాదేవి తండ్రి గారు గణపతి దేవి పరిపాలించిన దేవాలయం ఇది. భోగేశ్వరుడు అంటే భోగి అంటే పాము, ఇప్పుడు కూడా లింగోద్భవ పాము సంచరిస్తుంది కాబట్టి దీన్ని భోగేశ్వరుడు అనే పేరు పెట్టడం జరిగింది. ఈ దేవాలయాలు ఆ లోపల చిన్న లింగం కింద ఇంకా 11 లింగాలు ఉంటాయి. 5వ సువర్ణ లింగం, బంగారు లింగం. ఇక్కడ ఒక రుద్రాభిషేకం చేసుకుంటే 11 రుద్రాలు చేసుకున్న ఫలితం ఉంటుంది. అదే 11 రుద్రాలు ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే 108 రుద్రాలు చేసుకున్న ఫలితం వస్తుంది. చాలా మహిమానంద క్షేత్రము. కోరిన కోరికలను నెరవేర్చే స్వామివారిగా చాలా మంది భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు. సంతానమైన వారికే కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇన్ని రకాల సమస్యలైనా కూడా స్వామివారు తొలగిస్తారని నమ్మకంతో చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇది కార్తీక సోమవారం సందర్భంగా భక్తులుగా చాలా మంది రావడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులు కూడా దేవాలయ గర్భగుడిలో ప్రవేశం చేసి లింగాన్ని ముట్టిన అవకాశం కూడా దేవాలయంలో. అందరూ కోరిన కోరికలు నెరవేర్చే కుంగు బంగారంగా శ్రీ భోగేశ్వర మా భక్త వారిలో నిలిచి ఉన్నారు. నన్ను భక్తులందరూ కూడా నా పేరు అనిల్ శర్మ, దేవస్థానం. వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు అభిషేకాలు, అర్చనలు, పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శిరంగిరాల వరంగల్. నా పేరు ఆంజనేయ శర్మ, ప్రధాన అర్చకుడు. ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం దృష్టిగా గత 60-70 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ అమ్మవారి వెలుస్తున్నది. 1970లో ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. 1988లో దీన్ని పునరుద్ధరణ చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారికి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుస్తుంది. సంతానం లేని వారికి కానీ, వివాహం కాని వారికి కానీ మొదలగు ఇటువంటి అన్ని కూడా అమ్మవారు తమ శక్తితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఇక్కడ 2020లో స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కార్తీక చాలా అద్వితీయమైన ప్రోగ్రాం నిర్వహించాము. ఈ ప్రోగ్రామ్ లో ఉదయం నుంచి 4 గంటల నుంచి మహాన్యాస రుద్రాభిషేకాలు, హోమాలు, రుద్ర హోమాలు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, ఆకాశ దీపము, మళ్ళీ అఖండ దీపోత్సవం, జ్వాలాద్రోణం ఇవన్నీ కూడా అద్వితీయంగా నిర్వహించబడింది. ప్రతి సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వారి కోరికలను కూడా నెరవేరుస్తారు, స్వామివారు నెరవేరుస్తారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించారు. భక్తులందరూ కూడా పునీతులవుతారని దుర్గా మల్లేశ్వర స్వామి గారి ఆశీస్సులు నెరవేలా ఉండాలని తెలంగాణ జానపద కళాకారుల సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంలో 150,000 కళాకారులందరికీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి పథకాల్లో స్థానికంగా 500 మందికే, కేంద్ర స్థాయిలో 5,500 మందికి మాత్రమే పెన్షన్ లభిస్తుందని, ఆ అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకోబోతుందని విమర్శించారు. సీఎంకు తెలంగాణపై ప్రేమ లేదా ఉద్యమం కళలపై అవగాహన లేకపోవడంతో స్థితి ఇదిగా ఉందని పేర్కొన్నారు. జానపద అకాడమీ ఏర్పాటు చేసి కళాకారులను గుర్తించాల్సిందని, గుర్తింపు కార్డులు తయారు చేసి కేంద్రానికి పంపి పెన్షన్లు
పెంచుకునే చర్యలు చేపడతామని సూచించారు. అలాగే సాంప్రదాయ కళాకారులు, అమరవీరుల కుటుంబాల ప్రతిపక్ష హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రతి అమరుని కుటుంబానికి 1 కోటి రూపాయల వరకు గౌరవం పొందేలా జాగృతి ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. కొట్లాడడానికి మన కాశీముఖ ప్రాంతంలో మన రవికుమార్ గారు ముందుకు రావడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని వెల్కమ్ చేస్తూ వారి వెంట నిలబడాలని మీ అందరిని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మీరు నాకు కొత్త, నేను మీకు కొత్త, కానీ నా సంగతి మీకు తెలియదు. నేను మర్చిపోయాను కాదు, అస్సలు మర్చిపోయాను కాదు. జై తెలంగాణ అన్నప్పుడు ఖచ్చితంగా సరే గట్టిగా పిడికిలు బిగించి చేయెత్తాలి, సరేనా? ఎత్తుతారు ఆడబిడ్డలు. జై తెలంగాణ. మనస్ఫూర్తిగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా తెలుసు మనకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు. కార్తీక మాసంలో 3వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో హరహర మహాదేవ శంభో శంకర మంత్రం మారుమ్రోగుతోంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు చేరుకొని దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్నారు. కార్తీక మాసం సందర్భంగా మహాపవిత్రమైన సోమవారం నాడు గుంపు, సంగమేశ్వరం, సీతానగరం, బుచ్చిమి వంటి పుణ్యక్షేత్రాలలో మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కృష్ణుడు గారు బాగున్నారా? ఆరతి తీసారా? నర్సంపేట పట్టణంలోని జయశ్రీ టాకీస్ సమీపంలో గల ఓ క్లాత్ స్టోర్ షాప్ లో అర్ధరాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 2 వ్యక్తులు ప్రాణాలతో బయటపడటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటనలో షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు దగ్ధం కావడంతో సుమారు 80 లక్షల రూపాయల మేర నష్టం సంభవించినట్లు షాపు యజమాని బొప్పారతిరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైన పిల్లలు కానీ అన్ని సామాన్ బ్యాగ్, పిల్లల బుక్స్, బ్యాగ్ ఏం లేదు సార్. ఇక మొత్తం ఇంత ఏం లేదు సార్. డబ్బులు ఇస్తాను. మా పేరు షాప్ పేరు శ్రీరామరాజు రాష్ట్రం. రాత్రి బాగా 10 చదివి ఉంటాయి. పైన మంచి కింది పాడుతుంది. మధ్యరాత్రి 1 గంట ప్రాంతాన ముందు మా నాన్న పండుతున్నాడు. మా నాన్న పండుకున్న ఆయన మధ్యలో నేను నడపడుతున్నా. మా నాన్న పొగ తీసుకొని మొత్తం వరకు రాత్రి పొగ తీసి దాని మొత్తం తిరిగి దాంట్లో మొత్తం నాకు ఏమైనా తెలియదు. 2 ముందు నుంచి షాపు రేట్లుగా మా నాన్న తీస్తే మొత్తం తిరిగారు. ఆయన ఇది కిందికి వచ్చేసరికి 2 అడుగులు పే చేసిన 2 సార్లు వాళ్ళు రెస్పాన్స్ అయింది. అట్లా కాస్ట్ వాళ్ళు
పాత్రికేయుల సంక్షేమానికి వినోదానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. ఆయన సహకారంతో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల విలేకరుల కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక వన సమారాధన విహారయాత్ర కార్యక్రమాన్ని పాపికొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ నవ సమాజ నిర్మాణానికి పాత్రికేయులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా న్యూస్ ప్రెజెంటర్తో ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్ర వహించారని ఎమ్మెల్యే కోరారు. పాత్రికేయుల కుటుంబ సభ్యులతో లాంచీ షికారులో పాపికొండలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడిపారు. అనంతరం బోటులో నిర్వహించిన వినోద కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సీనియర్ పాత్రికేయులు కందులపాటి సత్యనారాయణ ప్రకటించారు. ఫోటో వీడియో పెట్టి ఎమ్మెల్యే గారు పెడదాం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.